బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. పానీపూరి. ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా చెప్పండి? చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పానీపూరిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చక్కగా పూరిలో ఆలు, బఠానీలు, మసాలా నింపిన నీటిలో ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటే అబ్బా, ఆ మజానే వేరు కదా. పానీపూరి తినే కొద్దీ తినాలి అనిపిస్తూనే ఉంటుంది. వింటుంటూనే నోరూరుతుంది కదా. అంతెందుకు, పానీపూరి బండి కనిపించింది అంటే చాలు నోరు ఊరిపోతుంది. ఇప్పటికీ పానీపూరినే చాలా మందికి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. పేరు చెప్పగానే నోరూరించే పానీపూరి ఇప్పటిది కాదట, మహాభారతం కాలం నుంచే ఉందట. అప్పుడు ఎవరు కనిపెట్టారా అనేగా మీ డౌట్? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ హ్యావ్ ఎ లుక్. పానీపూరి ఇండియాలోనే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. గోల్గప్ప, గప్చుప్ ఇలా ప్రాంతాన్ని బట్టి పేరు మార్చుకునే పానీపూరి పేరు వినగానే అందరికీ నోరూరుతుంది. దీనిని చిన్న పెద్ద లొట్టలేసుకుంటూ మరీ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో ఉండే డిఫరెంట్ వెరైటీస్ను చాలా ఇష్టంగా ఆరగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు పానీపూరి అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు పానీపూరి తినందే ఉండరు. ఇక అందరి ఫేవరెట్ అయిన పానీపూరి చరిత్ర తెలుసుకోవాలని ఎవరూ ట్రై చేసి ఉండకపోవచ్చు. అందరి ఫేవరెట్ ఫుడ్ అయిన పానీపూరి మహాభారత కాలంతో ముడిపడి ఉందని తెలుస్తోంది. ద్రౌపదికి పాండవులతో పెళ్ళయ్యాక ఈ ఫేమస్ పానీపూరిని సృష్టించిందని నమ్ముతారు. పెళ్లైన కొత్తలో అత్తగారు కుంతీదేవి ద్రౌపదికి ఓ టాస్క్ ఇచ్చిందట. మిగిలిపోయిన ఆలు సబ్జీ, గోధుమ పిండిని ఉపయోగించి ఏదైనా కొత్త వంటకం సృష్టించి భర్తల దగ్గర మెప్పు పొందాల్సిందిగా సవాల్ విసిరిందట. ఇక ఉన్న వస్తువులతోనే ద్రౌపది కొత్తగా ఆలోచించి పానీపూరి సృష్టించిందట. చిన్న పూరీలు చేసి భర్తల ఆకలిని తీర్చిందట. ఇక ద్రౌపది తెలివికి మెచ్చుకున్న కుంతీదేవి ద్రౌపది కనిపెట్టిన ఆ వంటకం శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట. అప్పటి నుంచి ఆ వంటకాన్నే నేడు పానీపూరి, గోల్గప్ప అంటూ వివిధ పేర్లతో పిలుచుకుంటున్నారు. అంతేకాదండోయ్, ద్రౌపది తన చేతులతో స్వయంగా చేసి పెట్టినందుకే పానీపూరి అంత టేస్ట్ ఉంటుందట. ఇక పానీపూరికి ఇంత కథ ఉంటే మనం తినే ఎన్నో రకాల ఫుడ్స్ల వెనుక కూడా ఓ చరిత్ర దాగి ఉండొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.